ఏపీలో లిక్కర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించింది. ఇదే సమయంలో 99 రూపాయల క్వార్టర్ మద్యంకు డిమాండ్ పెరిగింది. ఈ సమయంలోనే కొత్త బార్ల పాలసీ పైన ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. కాగా మద్యం దుకాణాల వద్దే మందుబాబులు లిక్కర్ తీసుకుని అక్కడే ఉండడం సమస్యగా మారుతోంది. దీంతో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనను సమర్పించింది. పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇవ్వాలని కోరింది. మద్యం దుకాణాల వద్దే మందుబాబులు నిలబడి సేవిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా మద్యం అమ్మకాలపైన ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మద్యం దుకాణాల వద్ద తాగేందుకు అనుమతి ఇవ్వొద్దని సిఫారసు చేసింది. అయితే మందుబాబులు మాత్రం దుకాణాల వద్దే రోడ్ల మీద మద్యం తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. గతంలో మద్యం షాపులకు అనుబంధంగా నిలబడి మాత్రమే తాగేందుకు వీలుగా ఏర్పాటు చేసే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వొద్దని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పుడు దానివల్ల తలెత్తే ఇబ్బందులను వివరించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారు. పర్మిట్ రూమ్ల రద్దు నిర్ణయం వల్ల ప్రభుత్వం 175 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిన విషయాన్ని వివరిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ లేకపోయినా సరే మందుబాబులు సీసాలు కొనుక్కొని షాపుల దగ్గరే తాగుతున్నారు. దీంతో మళ్లీ పర్మిట్ రూమ్లు పెట్టాలని ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తోంది. తాజాగా తిరుపతిలో జరిగిన ఎక్సైజ్ సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకొచ్చింది. పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వడమే మంచిదని, దానివల్ల బహిరంగ ప్రదేశాల్లో తాగుడు గోలపోతుందని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో దీనిపై ఓ కమిటీ వేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. దీని ద్వారా షాపు ముందు రోడ్లపై తాగకుండా ఎక్సైజ్ శాఖ పర్మిట్ రూమ్లకు అనుమతిస్తుంది. షాప్ లైసెన్సీ అక్కడే ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసి తాగేందుకు అవకాశం కల్పిస్తారు. అందుకోసం లైసెన్స్ ఏడాదికి 5 లక్షల రూపాయలు ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. గతేడాది అక్టోబర్లో 3,396 షాపులకు లైసెన్సులు జారీ చేశారు. ఆ తర్వాత గీత కులాల వారికి 340 షాపులు ఇచ్చారు. మొత్తంగా 3,500 షాపుల లైసెన్సులు 5 లక్షల రూపాయల చొప్పున చెల్లించిన 175 కోట్ల ఆదాయం వచ్చేది. గతంలో మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్లకు అవకాశం ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. పర్మిట్ రూమ్లకు అవకాశం ఇస్తే మద్యం షాపులు మినీ బార్లుగా మారతాయని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. పర్మిట్ రూమ్లకు అవకాశం ఇవ్వకపోతే వస్తున్న ఇబ్బందులను అధికారులు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి ఈ ప్రాతిపదికపైన ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.